హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 103. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే బీజీ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి వీళ్ళంతా స్ట్రైక్ చేస్తే అతని కంపెనీ మూతపడుతుంది. దాంతో విజే లైఫ్లోకి తను అడుగుపెట్టిన తర్వాత లాస్ వస్తుంది కాబట్టి ఇలా ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. వావ్! విజే స్వప్నికను వదిలిపెడతానని ఇప్పుడు హింట్ ఇస్తున్నాడు అని మనసులో పిచ్చ పిచ్చగా విజేతో డ్యూయెట్లు వేసుకున్న లాస్య ఓకే, సారీ అని చెప్పి విజేతో అతని వెనక్కి ఆ క్యాబిన్లోకి ఎంటర్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. క్యాబిన్లోకి ఎంటర్ అయిన లాస్య ఒక్కసారిగా విజయ్‌ను వెనక నుండి హత్తుకోవాలని ఓ బేబీ అంటూ ముందుకెళ్తుంది. అది తెలియని విజయ్ పక్కకి తప్పుకోవడంతో డిసప్పాయింట్ అయిన లాస్య వెంటనే అతని చేయిని తన 2 చేతులతో పట్టుకుంటుంది. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన స్వప్నిక కళ్ళు లాస్య అతని చేతిని తన చేతుల్లో పట్టుకోవడం కనబడుతుంది. నిన్న బాధపడి ఏడ్చిన స్వప్నిక ఈరోజు విజయ్ ఇచ్చిన ధైర్యంతో లాస్య అలా విజయ్ చేయి పట్టుకోవడంతో లోపల బాగా మండిపోతుంది. బాస్, కాఫీ పంపించమంటారా అని వెటకారంగా అడుగుతుంది స్వప్నిక. అప్పటికే చిరాకు పడుతున్న విజయ్ స్వప్నిక వచ్చి అలా అడగటంతో టక్కున లాస్య నుండి తన చేతిని లాక్కుని సరే, ఏదో ఒకటి పంపించు అని అంటాడు. తను అక్కడే ఎదురుగా కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ కావ్యకి ఫోన్ చేసి 2 కాఫీ పంపించు అని అంటుంది స్వప్నిక. స్వప్నిక అక్కడే కూర్చోవడంతో ఛ, ఈ డెవిల్ విజయ్‌ని కాస్త కూడా ఒంటరిగా వదిలిపెట్టడం లేదు. మళ్ళీ మా ఎదురుగా ఇంత పెద్ద పెద్ద గుడ్లగూబ కళ్ళతో దిష్టి తగిలేలా చూస్తుంది. ఇప్పుడు చూపిస్తా నా తడాకా. విజయ్‌తో నా ఫ్రీనెస్ ఆ రవిచంద్ర మ్యాన్షన్ నుండి ఇది దాని లగేజ్‌తో చెక్కేయాలి అని కసిగా అనుకుంటుంది. విజయ్ బేబీ, ఇక నుండి నీకు హెల్ప్ చేయడానికి నీతో పాటు నేను ఆఫీస్ వర్క్ నేర్చుకుంటాను అని అతనితో వయ్యారాలు పోతూ ఓరగా స్వప్నికను చూస్తూ అంటుంది లాస్య. ఇంతలో ట్రేలో కాఫీ తీసుకొచ్చిన ఆఫీస్ బాయ్ ఆ ట్రేని టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోతాడు. అక్కడ 2 కప్పులు మాత్రమే ఉండటంతో ఎస్, సూపర్, విజయ్ ఇక్కడ ప్రోటోకాల్ బానే మెయింటైన్ చేస్తున్నాడు. పెళ్ళమైనా సీఈఓ కాబట్టి తనకి కాఫీ తెప్పించలేదు అని మనసులో అనుకున్న లాస్య వెరీ గుడ్ విజయ్, నీ మేనేజ్మెంట్ సూపర్. ఎంప్లాయీస్ని ఎక్కడుంచాలో అక్కడుంచావు, ఇలాగే మెయింటైన్ చేయి అని స్వప్నిక వైపు చూస్తూ ఎదురుగా ఉన్న ఒక కప్పును తీసుకుంటుంది. వెంటనే తన చైర్లోంచి లేచి నిలబడి తన కాఫీ కప్ని తీసుకున్న విజయ్ స్వీట్ హార్ట్, కాఫీ ప్లీజ్ అంటూ స్వప్నిక దగ్గరికి వెళ్ళి సోఫాలో ఆమె పక్కన కూర్చుంటాడు. వెంటనే హ్యాపీగా నవ్వుతూ అతను సగం తాగిన కాఫీ కప్పుని స్వప్నికకు అందిస్తాడు విజయ్. ఆమె ల్యాప్టాప్లో స్వప్నిక చేస్తున్న వర్క్ చూస్తున్నా అదో మహాప్రసాదంగా స్వీకరించిన స్వప్నిక థ్యాంక్ యూ హబ్బీ అని అందుకొని తను కొంచెం తాగి మళ్ళీ విజయ్కిస్తుంది. అంతవరకు ఆమె ల్యాప్టాప్లో స్వప్నిక చేస్తున్న వర్క్ చూస్తున్న విజయ్ వెంటనే ఆ కప్ని అందుకొని అతను కూడా కొంచెం తాగి మళ్ళీ స్వప్నికకిస్తాడు. అలా ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు సిప్ చేస్తూ ఆ వేడివేడి లార్జ్ కప్ని ఫినిష్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని చూసిన లాస్యకు చాలా కోపం వస్తుంది. విజయ్, కొంచెం ఈ ఓవరాక్షన్ ఆపుతావా? నువ్వేం చేస్తున్నావో నీకర్థమవుతుందా అని కోపంగా అంటుంది. చూడు, ఇది మొత్తం క్లియర్ అయిపోయే వరకు, అంటే స్వప్నికతో కాంట్రాక్ట్ మ్యారేజ్ రద్దయి నువ్వు నా వైఫ్ కన్నా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నీకు నా పైన అన్ని రైట్స్ ఉంటాయని ఇంతకుముందే నీకు చెప్పానుగా. అది సరే కాని ఇప్పుడు నువ్వెందుకొచ్చావు చెప్పు అని సీరియస్గా అడుగుతాడు విజయ్. అదే, మన మ్యారేజ్ గురించి మీ వాళ్లతో మాట్లాడడానికి మా డాడ్ వస్తానని చెప్పారు. అందుకే నిన్ను తీసుకుని మీ ఇంటికి వెళ్దామని ఇక్కడికొచ్చాను అని అంటుంది లాస్య. దీనికోసం ఇంత దూరం రావాలా? ఫోన్ చేస్తే చెప్పేవాణ్ణి కదా. మా తాతగారిని కనుక్కొని నేను మీకు ఫోన్ చేస్తాను. అయినా మా మామ్ డిశ్చార్జ్ అవ్వాలిగా అని అంటాడు విజయ్. ఆంటీ డిశ్చార్జ్ కావాలంటే
మన చేతిలో పనే కదా అని అన్న లాస్య వెంటనే నాలుక ఖర్చుకొని, అదే డాక్టర్స్ మనవాళ్లే. వాళ్ళకి మన ఇష్యూ చెబితే డిశ్చార్జ్ చేస్తారు. మళ్ళీ అది మన హాస్పిటల్ కదా, నో టెన్షన్ అని అంటుంది లాస్య. డాక్టర్స్ హాస్పిటల్ మనదైనంత మాత్రాన మా మామ్ హెల్త్ మన చేతుల్లో ఉండదు అని వెటకారంగా అంటాడు విజయ్. సరే, రేపు నేను మా ఫాదర్ కలిసి మీ ఇంటికొస్తాం అని అంటుంది లాస్య. ఓకే అని అంటాడు విజయ్. విజయ్ ఈరోజు నైట్ డిన్నర్ అని ఏదో చెప్పాలని చూసిన లాస్యతో, సారీ లాస్య, నాకు ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటుంది, అది అటెండ్ అవ్వాలి అని అంటాడు విజయ్. ఇంతలో లాస్య ఫోన్ రింగ్ అవుతుంది. హాయ్ డాక్టర్ మూర్తి, చెప్పండి అని అంటుంది లాస్య. అంతే, విజయ్ చెవులు ఆమె ఫోన్పై ఫోకస్ చేశాయి. ఆ డాక్టర్ మూర్తి మరెవరో కాదు, తన మామ్కి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్. అంతేకాకుండా తన హాస్పిటల్కి సూపర్వైజింగ్గా కూడా చేసేది ఆయనే. మామ్ సీరియస్గా ఉన్నప్పుడు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ని కాకుండా ఒక అనదర్ పర్సన్ని ఐసీయూకి పంపించిన డాక్టర్. హెల్త్ బాలేని తన తల్లితో అంత పెద్ద సీరియస్ మ్యాటర్ గురించి డిస్కషన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఆయనే. మరతనికి ఈ లాస్యతో ఏం పని అని రకరకాలుగా ఆలోచిస్తున్న విజయ్ అలాగే ఉండిపోతాడు. ఏంటి మూర్తిగారు, ఈ టైంలో ఫోన్ చేశారేంటి అని కొంచెం చిరాగ్గా అడుగుతుంది లాస్య. అదే, మీరు నిన్న చెప్పిన విషయం గురించి, దాని గురించి నేను అడుగుతున్నాను అని అంటాడు డాక్టర్ మూర్తి. ఇట్స్ ఓకే, నేనిప్పుడు వేరే పనిలో బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, వితిన్ 1 అవర్, ఓకే అని ఫోన్ కట్ చేస్తుంది లాస్య. విజయ్ ఫేస్ కొద్దిగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండటం చూసి ఒక నవ్వు నవ్విన లాస్య, విజయ్, నేను మార్నింగ్ వచ్చేటప్పుడు ఆంటీ హెల్త్ గురించి ఎలా ఉందో కనుక్కోవడానికి డాక్టర్ మూర్తి గారికి ఫోన్ చేశాను. ఆయన బిజీగా ఉండటంతో అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు నేను ఫోన్ చేసింది చూసుకుని నాకు కాల్ చేసి చెప్తున్నారు. ఆంటీ ఆరోగ్యం గురించి నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎంతైనా చిన్నప్పటి నుంచి నాకు ఆంటీ బాగా దగ్గర, నీకు తెలుసు కదా అని ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ అంటుంది లాస్య. అవును లాస్య, నువ్వంటే మా అమ్మకి చాలా ఇష్టం. ఎందుకంటే కాబోయే కాలేకపోయినా కోడలివే కదా నువ్వు. మీ ఇద్దరి బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అని ఇన్నోసెంట్ మొహం పెట్టి అంటాడు విజయ్. అవును, నా కోసం తను సూసైడ్ చేసుకోవడానికి కూడా తెగించారు పాపం. ఏమైనా ఆంటీ ఇస్ గ్రేట్ అని అంటుంది లాస్య. సరే విజయ్, నాకు ఇన్ఫార్మ్ చెయ్యి, ఆంటీ ఆరోగ్యం బానే ఉందట, రేపు డిశ్చార్జ్ చేయొచ్చని అంటున్నారు మూర్తిగారు అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది లాస్య. విజయ్ మైండ్లో మాత్రం ఆ డాక్టర్ మూర్తి లాస్యకి ఫోన్ చేసి మాట్లాడిన మ్యాటర్ పైనే ఆలోచిస్తూ వెంటనే సంతానంకి ఫోన్ చేస్తాడు. మన హాస్పిటల్లో పనిచేస్తున్నాడుగా డాక్టర్ మూర్తి, ఆయన బ్యాంక్ డీటెయిల్స్ ఒకసారి కనుక్కో. ఈ 3-4 డేస్లో అతని అకౌంట్లో హ్యూజ్ అమౌంట్ ఏదైనా పడిందా ఒకసారి కనుక్కొని నాకు ఫోన్ చెయ్యి అని అంటాడు విజయ్. ఆ ఫోన్లో మాట్లాడుతున్న మాటలు విన్న స్వప్నిక దగ్గరగా వచ్చి, ఏంటి విజయ్, నీ మనసులో ఏం నడుస్తుంది అని అంటుంది స్వప్నిక. అవును, ఈరోజు రాత్రి మళ్ళీ మీటింగ్ అని అంటున్నావు, ఎవరితో మీటింగ్, ఏం డీలింగ్ ఉంది? ఈ 2 డేస్ నుంచి వేరే కంపెనీస్ నుండి మెయిల్ కూడా రాలేదు కదా మనకు అని అంటుంది స్వప్నిక. లేదు, అది లాస్య నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పానులే. ఇంకొద్దిసేపట్లో లంచ్ టైం అవుతుంది, బయటికెక్కడికైనా వెళ్ళి లంచ్ చేసొద్దామా అని అంటాడు విజయ్. వద్దు విజయ్, ఎక్కడికి వెళ్ళే ఓపిక లేదు, ఆర్డర్ చెప్పే అని అంటుంది స్వప్నిక. వెంటనే క్యాంటీన్కి ఫోన్ చేసి తనకి కావాల్సిన ఐటమ్స్ చెబుతాడు విజయ్. విజయ్, ఒకసారి వాష్రూమ్కి వెళ్దాంరా అని పిలుస్తుంది స్వప్నిక. వావ్, వాష్రూంలో పిలుస్తున్నావు, సరిగంగా స్నానాలు చేద్దామరా అని చిలిపిగా నవ్వుతూ ఆమె దగ్గరగా వచ్చి స్వప్నిక భుజాలపై చేతులు వేయబోతాడు. హేయ్, అంతలేదు కాని ఆ చేతులు నా మీద వేశావా చంపేస్తాను నిన్ను. ఆ చేతుల్ని ఒక 3-4 సార్లు సోప్తో గట్టిగా కడుక్కొనరా అని చిరాగ్గా మొహం పెట్టుకుని గట్టిగా అంటుంది స్వప్నిక. నా చేతులా? నా చేతులకేమైంది? రోజుకు 4-5 సార్లు శానిటైజర్తో క్లీన్ చేసుకుంటాను కదే అని ఆశ్చర్యంగా అడుగుతాడు విజయ్. ఆ రాక్షసి నీ చేతుల్ని పట్టుకుని నలిపి నలిపి వదిలిపెట్టింది, అందుకే ముందు చేతులు వాష్ చేసుకునిరా అని
సీరియస్‌గా అంటుంది స్వప్నిక. ఓకే. మరి వాష్ చేసుకొనొచ్చాక నా చేతుల్ని నీ బాడీపై ఎక్కడైనా వేసుకోవచ్చా? అని ఆమె దగ్గరకొచ్చి హస్కీగా అంటాడు. హా! అవును. నువ్వు ఆ చేతులు కడుక్కున్న తర్వాత నా ఒంటి మీద ఎక్కడైనా వేసుకో. ఐ డోంట్ కేర్ అని స్మైల్‌గా చెబుతుంది స్వప్నిక. ఓకే. నేనొచ్చాక ఇదే మాట మీద ఉండాలి నువ్వు. డీల్? అని కొంటెగా నవ్వుతాడు విజయ్. ఈ స్వప్నిక మాటంటే మాటే. ఒకసారి మాటిచ్చిందంటే అస్సలు తప్పదు. మాట మీద నిలబడుతుంది అని సీరియస్‌గా అంటుంది. అబ్బో! డాకు మహారాణిలా పెద్ద పెద్ద పంచ్ డైలాగులు బానే చెబుతున్నావు. నేను వాష్‌రూమ్‌లోకి వెళ్లి చేతులు కడుక్కొని వచ్చేంత వరకు నువ్వు ఏమని మాటిచ్చావో ఒకసారి రిమైండ్ చేసుకో అని వాష్‌రూమ్‌లోకి వెళ్తూ అంటాడు విజయ్. హా! ఏమన్నాను నేను? చేతులు కడుక్కొనిరా, ఆ తర్వాత నువ్వు నా బాడీపై ఎక్కడైనా నీ చేతులేసుకోవచ్చని అన్నాను. ఇందులో అంత కాని మాటేముంది? హుం! అని మరోసారి గట్టిగా అంటున్న స్వప్నిక ఆ మాటల్లో మీనింగ్ అర్థమవటంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకొని అయ్యో! ఇరుక్కుపోయాను గదా! అని తన తలపై చేత్తో కొట్టుకుంటుంది. ఛ! ఎంత పనైపోయిందిరా బాబు! నోటి దురద కాకపోతే. కామ్‌గా ఉండొచ్చుగా! విజయ్ తన బాడీపై చేతులు వేశాడంటే ఇక ఎండ్ కార్డ్ పడే వరకు వదిలిపెట్టడు. చేసుకోవాల్సిన పనులు, చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి అని మనసులో తెగ బాధపడుతూ ఎదురుగా ఉన్న టీవీని ఆన్ చేస్తుంది స్వప్నిక. ఏదో న్యూస్ ఛానెల్ పెట్టడంతో అప్పుడే బ్రేకింగ్ న్యూస్ అంటూ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత సిటీ ఔట్‌స్కట్స్‌లో చాలా ఫాస్ట్‌గా వెళ్తున్న ఒక ఇంపోర్టెడ్ కార్ స్పీడ్ కంట్రోల్ తప్పి అతివేగంగా పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌కి ఢీకొట్టింది. ఆ తాకిడికి గాల్లో లేచిన కారు ఒక 10 అడుగుల దూరంలో కింద పడినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన టైంలో ఆ కార్‌లో ఉన్న ఒక ఫారిన్ జంటకు చాలా దెబ్బలు తాకి అక్కడికక్కడే మృతి చెందారు. వాళ్ళు ఫేస్ ఫీచర్స్ చూసి పోలీసులు వాళ్ళు యామీ డిసౌజా ఇంకా ఓబీగా గుర్తుపట్టారు. వీళ్ళిద్దరూ మొన్న ది మోస్ట్ పాపులర్ బిజినెస్ మ్యాన్ విరాజ్ రవిచంద్రపై చేసిన డ్రగ్ అటాక్‌లో నిందితులని తెలుస్తుంది. విషయాల్లోకి వెళ్తే ఆ రోజు విజయ్‌పై జరిగిన సంఘటన తర్వాత పోలీసుల నుండి తప్పించుకున్న ఈ జంట అతిగా డ్రగ్స్ తీసుకొని శృతి మించిన వేగంతో వెళ్తూ పక్కనే ఉన్న డివైడర్‌కి గుద్దుకొని ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఆ శవాలతో పాటు అందులో ఒక కేజీ మాదక ద్రవ్యాల ప్యాకెట్స్ దొరికాయని, దాని విలువ కొన్ని కోట్లలో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీళ్ళిలా తప్పించుకొని చావడం వెనుక ఏదైనా ఇంటర్నల్ మాఫియా హస్తముందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విజువల్స్ చూస్తేనే తెలుస్తుంది. వాళ్ళు ఎంత మత్తులో ఉన్నారు, ఎంత స్పీడ్‌గా కార్‌ను డ్రైవ్ చేస్తున్నారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది అని న్యూస్ రీడర్ చెప్పడం ఆలస్యం. ఆ విజువలైజేషన్‌ని చూపిస్తూ ఉంటారు. అది చూసిన స్వప్నిక విజయ్! విజయ్! అంటూ గాబరాగా గట్టిగా అరుస్తుంది. ఏంటి స్వీట్‌హార్ట్? ఎందుకు అంత కంగారుగా గట్టిగా అరుస్తున్నావు? అని టెన్షన్‌గా వాష్‌రూమ్ నుండి బయటకొస్తాడు. వెంటనే న్యూస్ చూపిస్తున్న స్వప్నిక, విజయ్! ఆ యామి ఓబీలు ఇద్దరూ కార్ యాక్సిడెంట్‌లో చనిపోయారంట. వాళ్ళు బయటికెలా వచ్చారు? వాళ్ళు పోలీస్ కస్టడీలో కదా ఉండాల్సింది. ఆ రోజు నైట్ పోలీసులకు నేనే అప్పచెప్పాను కదా! మరి వీళ్ళిద్దరూ ఎలా పారిపోయారు? అని అనుమానంగా అడుగుతుంది స్వప్నిక. అప్పుడే ఆ న్యూస్ చూసిన విజయ్, అయ్యో! ఈ న్యూస్ ఇంత లేటుగా వచ్చిందా? అంటూ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు విజయ్. అర్థం కాకుండా విజయ్ వైపు ఓ రకంగా చూస్తూ, లేట్‌గా అంటే? ఈ న్యూస్ నీకు ముందే తెలుసా? అని అడుగుతుంది స్వప్నిక. దాంతో సర్దుకున్న విజయ్, హే! నాకెలా తెలుస్తుంది? యామి ఓబీలకు ఎలాగూ డ్రగ్స్ అలవాటే కదా! అందుకే డ్రగ్ మత్తులో ఇలా అయ్యిందేమో. ఎప్పుడైనా ఆ ఇద్దరూ ఇలాగే పోయేవాళ్లే కదా! అందుకే ఇదింకా డిలే అయిందని అనుకున్నాను. సింపుల్ అని ఈజీగా చెబుతాడు. కానీ అతని కళ్ళల్లో, లిప్స్ పైన ఒక సాటిస్ఫైడ్ లుక్ అండ్ స్మైల్ కనిపించడంతో అతన్ని అనుమానంగా చూస్తుంది స్వప్నిక. ఓయ్! సీఈఓ పెళ్ళామా? సీఐడీ పెళ్ళంగా మారకే. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను రాత్రంతా నీతోనే ఉన్నానా లేదా? అని ఐ వింక్ చేస్తూ అంటాడు విజయ్. ఊహూ! ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో నువ్వు చేసే పనులకు ఏది వినడానికుండదు. మొత్తం సెన్సార్ కటింగే ఇక్కడ అని నవ్వుతూ అంటుంది స్వప్నిక. సరే మరి. ఇప్పుడు కూడా సెన్సార్ కత్తెరకి పని చెబుదాం మరి అంటూ ఆమె నడుము మీద చేతులు వేసి దగ్గరగా లాక్కుంటాడు విజయ్. మెల్లిగా ఆమె చేతిలోంచి రిమోట్ లాక్కొని టీవీని ఆఫ్ చేస్తాడు. స్వప్నిక డౌట్.
నిజమా? వాళ్ళ చావు వెనుక విజయ్ ఉన్నాడా? ఇది ఎలా సాధ్యమైంది? లాస్య డాక్టర్ మూర్తి కలిసి ఏం చేశారు? తెలుసుకోవడానికి తర్వాతి పార్ట్ వినండి. విన్న తర్వాత దయచేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ అండి, ఈరోజు చిన్న పర్సనల్ వర్క్ ఉండటం వల్ల కొంచెం బిజీగా ఉన్నాను. అందుకే ఈ వీడియో టైం తగ్గేలా ఉంది. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.